నమస్తే వెల్కమ్ టు హెల్త్ జోన్. మహిళలు సాధారణంగా రోజు ఏదో ఒక గైనిక్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. అయితే వాటికి సంబంధించిన పరిష్కారాలను మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ గైనకాలజిస్ట్, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ లక్ష్మి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. సో డాక్టర్, మనం చూస్తూ ఉన్నాం జనరల్గా ఈ ఫెర్టిలిటీ ఇష్యూస్ అనేవి పెరిగిపోతున్నాయి. అందరూ పీసీఓడి, పీసీఓఎస్ ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా సంతానలేమి సమస్యతో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు. అసలు ఈ సంతానలేమి సమస్య రావడానికి ముఖ్య కారణం ఏంటంటారు? సంతానలేమి అనేది పెరుగుతుంది. అది నిజంగా పెరుగుతుందా లేదా పెరుగుతున్నట్టు మనం ఎక్కువగా నోటీస్ చేస్తున్నామా అనేది ఒక క్వశ్చన్. సో ఎందుకంటే చాలా సెంటర్లు వచ్చేసినాయి, అవేర్నెస్ పెరిగిపోయింది. సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఒక 6 months పిల్లలు పుట్టకపోతేనే సెంటర్కి వెళ్ళిపోయి చూపెట్టించుకునే పరిస్థితిలో ఉన్నాము. అది మంచి మార్పే. సో దానివల్ల కూడా మనం పెరుగుతుందేమో అని అనుకోవాల్సి వస్తుంది. కానీ ఇన్ జనరల్గా కూడా వయసు పెరిగాక పెళ్ళిళ్ళు చేసుకోవటం, ప్రెగ్నెన్సీని డిలే చేయటం, లేదా సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం వెళ్ళినప్పుడు ప్రాబ్లమ్స్ రావటం, సో ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఇదివరకిట్లో ఏంటంటే నార్మల్ డెలివరీస్ చాలా కామన్గా జరిగాయి అన్నమాట. ఎక్కడో ఒక 10% మంది 15% మందికి సిజేరియన్ జరిగేది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మోర్ దెన్ 50%కి సిజేరియన్స్ అయిపోతున్నాయి. సో కామన్గా ఏం చూస్తున్నామంటే అలా సిజేరియన్ వల్ల కూడా సెకండ్ బేబీకి ఇబ్బంది వస్తుంది. అది ఎందుకు అంటే సిజేరియన్ వల్ల దాని తర్వాత అడ్హెషన్ స్కార్ టిష్యూ లోపల ఫామ్ అవుతుంది, లేదా ట్యూబ్స్ బ్లాక్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి హీలింగ్ సరిగ్గా అవ్వకపోవచ్చు. లోపల గర్భసంచిలో ఎప్పుడైతే స్టిచెస్ వేస్తారో అది హీల్ సరిగ్గా కాలేదనుకోండి, దాంట్లోంచి వాటర్ యూట్రస్లోకి వచ్చేసి దానివల్ల కూడా మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ రావటం కష్టం అవటము, లేదా మిస్క్యారేజెస్ అవటము ఇలాంటివి చూస్తూ ఉన్నాం. అలానే ఒక్కొక్కసారి ఏమంటే సర్విక్స్ బాగా పైకి వెళ్ళిపోతుంది, స్కార్ టిష్యూ వల్ల సిజేరియన్ అయిపోయాక పైకి వెళ్ళిపోతుంది. సో దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈవెన్ ఐవీఎఫ్ చేసేటప్పుడు కూడా సర్విక్స్ అలా పైకి వెళ్ళిపోయేసరికి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయటము, ఐయుఐ చేయటం కూడా కష్టం అవుతుంది అనమాట. సో ఇది కూడా ఒక ఎడిషనల్ కారణం అని చెప్పుకోవచ్చు. కామన్గా ఎవరు అంతగా పట్టించుకోరు, కానీ మోర్ అండ్ మోర్ సిజేరియన్స్ వల్ల ఇది కూడా ఒకటి గమనిస్తున్నాము. ఏజ్ పెరగటం వల్ల ఏమవుతుందంటే ఎగ్ నెంబర్స్ తగ్గుతాయి, క్వాలిటీ తగ్గుతుంది. క్వాలిటీ తగ్గినప్పుడు ఏమంటే ప్రెగ్నెన్సీ రావటం అనేది తగ్గిపోతూ ఉంటుంది. అట్లనే ట్రీట్మెంట్లో ఏమనుకుంటారంటే ట్రీట్మెంట్ ఉంది, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఉంది, చేసుకోవచ్చు, ఏ ఏజ్లో అయినా నాకు పిల్లలు పుడతారు అనే అపోహలో కొంతమంది ఉంటారు. అది కూడా కరెక్ట్ కాదు. ఏజ్ పెరిగే కొద్దిగా, ఎగ్ నెంబర్స్ తగ్గే కొద్దిగా ఐవీఎఫ్లో కూడా సక్సెస్ రేట్ తగ్గుతుంది. సో అది ఎప్పుడు అవుతుంది అనేది ఒక్కొక్క ఇండివిజువల్ పర్సన్ని బట్టి ఉంటుంది. కొంతమందికి 28 ఏళ్ళకే అలా రావచ్చు, కొంతమందికి 32 సంవత్సరాలకి రావచ్చు, లేదా కొంతమందికి 40 సంవత్సరాల దాకా ఏమి ఇబ్బంది రాకపోవచ్చు. సో అట్లాంటి అది మెయిన్ కారణం అని చెప్పాలా. ఇంతకుముందు ఏమంటే మగవాళ్ళ ఏజ్ వల్ల మనకేం ఇబ్బంది లేదు, ఎప్పుడైనా పిల్లలు పుడతారు మగవాళ్ళకి అనేది ఉండేది. కానీ ఇప్పుడు మగవాళ్ళ వల్ల కూడా పిల్లల్లో లోపాలు వస్తాయి, పుట్టిన పిల్లలకి ఇబ్బందులు వస్తాయి అనేది కూడా స్లోగా అవగాహనలోకి వస్తుంది. సో వాళ్ళు కూడా జాగ్రత్త పడటం ముఖ్యం. అది ఒకటి. రెండోది ఏంటంటే లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ రిప్రొడక్టివ్ సిస్టము, హార్మోన్స్ అన్నిటినీ బ్యాలెన్స్ చేసేది లైఫ్ స్టైల్ అన్నమాట. సో లైఫ్ స్టైల్లో యాక్టివిటీ తగ్గిపోతుంది, సెడెంటరీ లైఫ్ స్టైలు, హై క్యాలరీ ఫుడ్, వీటన్నిటి వల్ల వెయిట్ గెయిన్ అవుతున్నాము. దానివల్ల ఇర్రెగ్యులారిటీస్ ఇన్ సైకిల్స్, ఓవులేషన్ ప్రాబ్లమ్స్. సో మీరు అన్నట్టు పీసీఓస్ ఎక్కువగా చూస్తూ ఉన్నాము. మన సొసైటీలో పీసీఓస్ అనేది చాలా ర్యాంపెంట్గా పెరిగిపోతుంది అన్నమాట. సో దానివల్ల కూడా మనకి ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉన్నాయి, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్. ఇంకొకటి, మేము పీజీ చేసేటప్పుడు అంటే ఆల్మోస్ట్ 20 years బ్యాక్ అట్లాగా ఎండోమెట్రియోసిస్ అంటే మన సొసైటీలో ఉండదు, వెస్ట్రన్ సొసైటీలోనే మాత్రమే అని చదువుకునే వాళ్ళం. ఇప్పుడు మనకే చాలామంది ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. అది ఎందుకు అంటే అగైన్ మళ్ళీ లైఫ్ స్టైలు, పొల్యూషను, వీటిలన్నిటి వల్ల అది పెరుగుతుంది అనుకుంటున్నాము. అట్లానే ఎర్లీ మెనోపాజ్ మన సొసైటీలో మన ఆడవాళ్ళకి ఏంటంటే తొందరగా ఎగ్స్ తగ్గిపోవటము, మెనోపాజ్ తొందరగా రావటము ఉంటుందని గమనించారు సైంటిస్ట్స్.
అది 35 ఇయర్స్కే కావచ్చు, 40 ఇయర్స్కే కావచ్చు. దానివల్ల కూడా ఏంటంటే చిన్న ఏజ్లోనే ఎగ్స్ తగ్గిపోయి ప్రెగ్నెన్సీ రాక డోనర్ ఎగ్కి వెళ్ళాల్సిన అవసరం కూడా చాలామందికి వస్తుంది. అది ప్లస్ ఈ ప్లాస్టిక్ కంటైనర్స్లో ఫుడ్ తినటం వల్ల కూడా వస్తుందన్నమాట. దానివల్ల ఏమంటే ఒక రకమైన కెమికల్ బాడీలోకి వెళ్ళిపోయి ఓవేరియన్ రిజర్వ్ని ఎగ్ నెంబర్స్ని ఎఫెక్ట్ చేస్తుందని స్టడీస్లో తెలిసింది. ఓకే. సో దానివల్ల ఎక్కువగా కాస్మెటిక్స్ యూజ్ చేయటం, పర్ఫ్యూమ్స్, కాస్మెటిక్స్ బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్, ఇవి కూడా ఇంపాక్ట్ చేస్తున్నాయి. సో ఇలా మల్టిపుల్ కారణాలు అన్నమాట. ఓకే. సో అలాగే మ్యామ్, మనం చూస్తే చాలామంది ముహూర్తం చూసి డెలివరీస్ పెట్టుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు జనవరి 22న కూడా మంచి ముహూర్తం ఉంది అని చెప్పి అలాగే ఏమైనా డెలివరీస్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయా? అంటే ఇప్పుడు ఇది సిజేరియన్ పేషెంట్ రిక్వెస్ట్ మీద చేయటము అనేది చాలా కాంట్రవర్షియల్ ఇష్యూ. అవసరమైనప్పుడు చేయాలి సైన్స్ ప్రకారం. సో అది దానికి కట్టుబడి ఉండాలి అందరు డాక్టర్స్ అనేది ఒక లాగా కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకున్నాం మన స్టేట్లో. సో సిజేరియన్ ఆన్ మదర్స్ రిక్వెస్ట్ అనేది అసలు కంప్లీట్గా తీసేయాలన్నది ఒక ఇంపార్టెంట్ మెసేజ్. రెండోది ఏంటంటే టైం అవ్వకుండా ఆపరేషన్ చేసి డెలివరీ చేస్తే బేబీకి ఒక్కోసారి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రావటము లేదా ఎన్ఐసిలో పెట్టాల్సి రావటం కూడా వస్తూ ఉంటుంది. అదే నార్మల్ డెలివరీ ఎప్పుడైతే అన్ని ఆర్గన్స్ మంచిగా డెవలప్ అయ్యి అప్పుడు బేబీ కనుక పుడితే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి తక్కువ అవకాశం ఉంటుంది. ప్లస్ అన్నెసెసరీ ఇప్పుడు ఈ ముహూర్తం పెట్టుకొని సిజేరియన్ అంటే ఇంకా వాళ్ళు నార్మల్ డెలివరీకి ట్రై చేయట్లేదు అన్నట్టే. సో అలాంటప్పుడు ఏమంటే అసలు అవకాశం రాదు, దానివల్ల ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సిజేరియన్ అంటే చాలా ఈజీ ఆపరేషన్ అని అనుకుంటారు కామన్గా, కానీ నేను చెప్తున్నట్టు సెకండ్ బేబీకి ప్రాబ్లం రావచ్చు, లేదంటే ఆపరేషన్ ఇన్ఫెక్షన్ రావచ్చు, హెర్నియాస్ రావచ్చు, లేటర్ స్కార్ టిష్యూ డెవలప్ అయ్యి అబ్స్ట్రక్షన్, ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్స్, ఇలాంటివన్నీ చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు. మెజారిటీ టైమ్స్ ఏమి ఉండదు, కానీ ఇవన్నీ అవాయిడ్ చేయాలి అంటే మెయిన్గా ఆ టైం వరకు వెయిట్ చేసి నార్మల్ డెలివరీ ట్రై చేసుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో తప్పదు అనుకున్నప్పుడు సిజేరియన్కి వెళ్ళాలి. అది సైంటిఫిక్గా ప్రూవెన్ అనమాట. ఓకే. సో డెఫినెట్గా ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. ఓకే. సో అలాగే మనం చూస్తున్నాం ఇప్పుడు లైఫ్లో సెటిల్ అయ్యాక మ్యారేజ్ చేసుకోవాలని మ్యారేజెస్ లేట్గా అవుతున్నాయి, ఆ తర్వాత ఇంకొంచెం సెటిల్ అయ్యాక అని చెప్పి ప్రెగ్నెన్సీ కూడా పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు. సో ఇలా ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేయడం వల్ల ఏమైనా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయా? డెఫినెట్గా ఉంటాయమ్మా. ఇందాక చెప్పుకున్నాం కదా. సో పోస్ట్పోన్ చేయటం వల్ల ఆడవాళ్ళలోనూ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మగవాళ్ళల్లోనూ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆడవాళ్ళల్లో ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దిగా అండాల సంఖ్య తగ్గుతుంది. అలానే ఏమన్నా గైనకలాజికల్ ప్రాబ్లమ్స్ లైక్ ఎండోమెట్రియోసిస్, ఎడినోమయోసిస్ అని ఉంటాయన్నమాట. ఎండోమెట్రియోసిస్ అంటే లోపల పెల్విస్లోని టిష్యూకి కానీ ఓవరీస్కి కానీ ఎఫెక్ట్ అయితే ఎండోమెట్రియోసిస్ అంటాం. అదే యుట్రస్కి ఎఫెక్ట్ అయితే, యుట్రస్ మజిల్ వాల్కి ఎఫెక్ట్ అయితే ఎడినోమయోసిస్ అంటాం. ఈ గైనకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా కానీ ఒకసారి స్టార్ట్ అయితే గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతాయి. దాన్ని స్టాప్ చేసే టెక్నిక్ కానీ మెడిసిన్ కానీ మనకి చేతుల్లో ఎక్కువగా లేదన్నమాట. వాడినా కానీ అది కంట్రోల్ చేయటం కొంతమందికి ఇబ్బంది అవ్వచ్చు. సో అలా ఏజ్ మూలకంగా ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. సో ఇవన్నిటి వల్ల ఏమంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఏజ్ పెరిగే కొద్దిగా ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల ఇంకా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ పెరగటము లేదా పిల్లలు పుట్టకపోవటం, ఈవెన్ ట్రీట్మెంట్ చేసినా కానీ చాలామందికి ఈ ప్రాబ్లమ్స్ వల్ల అడ్డంకులు ఏర్పడుతూ ఉండొచ్చు. అలానే మగవాళ్ళల్లో ఏంటంటే కౌంట్ తగ్గటం చాలా తక్కువగానే చూస్తూ ఉంటాం, కానీ క్వాలిటీ తగ్గిపోతుంది. డిఎన్ఏ డ్యామేజ్, స్పర్మ్లో డిఎన్ఏ డ్యామేజ్ పెరగటం చూస్తూ ఉంటాం. అది ఏ ఏజ్కి పెరగటం మొదలవుతుంది అనేది మనకి కరెక్ట్గా నిర్ధారణ అనేది ఏం లేదు, కానీ 35 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ నుంచి ఇది చాలా సివియర్గా పెరుగుతూ ఉంటుంది మగవాళ్ళల్లో. పెరగటం వల్ల అంటే మిస్క్యారేజెస్ ఎక్కువ అవుతూ ఉంటాయి ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ, లేదా బేబీలో క్రోమోజోమ్ ప్రాబ్లమ్స్ రావటం, లేదా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ని కూడా చూస్తూ వస్తున్నారనమాట. ADHD డిసీజ్ కానివ్వండి, లేకపోతే బైపోలార్ డిజార్డర్స్ కానివ్వండి, ఇట్లా ఏజ్ ఎక్కువ ఉన్న మగవాళ్ళలో పిల్లలు పుడితే వచ్చే ప్రాబ్లమ్స్ అన్నమాట. ఓకే. సో అందుకని ఎంత తొందరగా
ప్లాన్ చేసుకుంటే అంత మంచిది. ఇన్ కేస్ ఆడవాళ్ళకి ఇంకా ఎవరు పార్ట్నర్ దొరకలేదనుకోండి, ఎగ్ ఫ్రీజింగ్ కూడా సజెస్ట్ చేస్తున్నాం. ఓకే. సో ఏంటంటే ఏజ్తో పాటు తగ్గుతాయి అనుకుంటున్నాం కదా, అలా అది అవాయిడ్ చేయడానికి ఏంటంటే 26 ఇయర్స్కి కానీ 28 ఇయర్స్కి కానీ ఇంకా మేము ఇప్పుడే ప్లాన్ చేసుకోవట్లేదు అనుకుంటే కనుక ఎగ్స్ ఐవీఎఫ్ ద్వారా ఎగ్స్ని బయటికి తీసుకొని ఫ్రీజర్లో పెట్టుకుంటే వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ ప్రయత్నం చేసుకోవచ్చు. లైక్ పార్ట్నర్ కానీ హస్బెండ్ కానీ దొరికాక ఆ తర్వాత ఎప్పుడైతే ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవాలనుకుంటున్నారో అప్పుడు న్యాచురల్గాను ట్రై చేయొచ్చు. న్యాచురల్గా అవ్వలేదనుకోండి అప్పుడు ఈ ఎగ్స్ యూస్ చేసుకుంటే చిన్న వయసులో ఐవీఎఫ్ చేస్తే ఎట్లా బెటర్ సక్సెస్ రేట్ ఉంటుందో సేమ్ సక్సెస్ రేట్ ఉంటుంది. ఓకే. సో అలాగే గర్భసంచి ఏ టైంలో తీసేస్తారు, అలాగే ఎర్లీ 40స్లో ఉన్న వారికి కనుక గర్భసంచి తీసేస్తే వాళ్ళు ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది? గర్భసంచి అనేది ఓన్లీ గర్భసంచే కాదు, దానికి అటాచ్డ్ ట్యూబ్స్, ఓవరీస్ ఇవన్నిటికి కూడా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట తీసేసేటప్పుడు. చాలామంది చిన్న వయసులో ఏమనుకుంటారంటే గర్భసంచి అనేది పిల్లల కోసమే, పిల్లలు పుట్టంగానే అది తీసేసుకుంటే ఇంకా మనకి హ్యాపీగా ఉంటుంది అనే అపోహలో ఉంటారు. కానీ సైన్స్ ఏమని చెప్తుందంటే అలా తీసేయటం వల్ల ఓవరీస్కి బ్లడ్ సప్లై తగ్గుతుంది. సో ఓవేరియన్ యాక్టివిటీ తగ్గితే హార్మోన్స్ తగ్గుతాయి బాడీలో. సో అలా ఈవెన్చువల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. బోన్స్ హెల్త్ తగ్గుతుంది, కార్డియోవాస్కులర్ హెల్త్ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంది. సో అందుకని యూట్రస్ వీలైనంత వరకు తీసేయాలని అసలు ఆలోచనే ఉండకూడదు. దానికి ఏదన్నా సివియర్ ప్రాబ్లం వచ్చి ఇంకా తప్పదు అనుకున్నప్పుడు తీసేయాలి. ఆ ప్రాబ్లమ్స్కి కూడా చాలా మట్టుకు సొల్యూషన్స్ ఉన్నాయి. ఓన్లీ రేర్ కండిషన్స్లోనే తీసేయాల్సి వస్తుంది. దాంట్లో ఏంటంటే యూట్రైన్ క్యాన్సర్ అది అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నా కానీ, లేదా సర్వైకల్ క్యాన్సర్ అది అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నా కానీ అలాంటప్పుడే. కానీ ఆ అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళకుండా కూడా ప్రివెంటివ్ మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ అనుకోండి, ఇప్పుడు ఈ మంత్ సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అన్నమాట. సో దానికి WHO ఏమంటుందంటే ప్రివెన్షన్ ఆర్ ఎర్లీ డిటెక్షన్. ప్రివెన్షన్ అంటే అసలు రాకుండా ముందే ప్రివెంట్ చేయటం. అంటే వ్యాక్సిన్ ఉంది, వ్యాక్సిన్ చిన్నపిల్లలందరికీ లైక్ 13-14 ఇయర్స్ అప్పటి నుంచి వ్యాక్సిన్ ఇవ్వటం. 2 డోసెస్ తీసుకోవాలి, 6 మంత్స్కి కానీ 1 ఇయర్కి కానీ. అలా చేస్తే ఏమంటే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అనే వైరస్ ద్వారా వస్తుంది ఈ క్యాన్సర్. ఆ వైరస్కి మనం వ్యాక్సిన్ వేస్తే ఇంకా ఇన్ఫెక్షన్ ఉండదు. సో క్యాన్సర్ కూడా మనం మెజారిటీ టైమ్స్ అవాయిడ్ చేయొచ్చు. ఎర్లీ డిటెక్షన్ అంటే ప్రతి ఒక్కళ్ళు 20 ఇయర్స్ నుంచి కానీ 22 ఇయర్స్ నుంచి కానీ ఎప్పుడైతే సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ఎవ్రీ 3 ఇయర్స్కి ప్యాప్స్మియర్ అని టెస్ట్ చేసుకోవాలి. ఓకే. సో చేసుకుంటే ఏమంటే ఏదన్నా క్యాన్సర్ సెల్స్ ఇంకా క్యాన్సర్ అవ్వకముందే మనం ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. అలా ఐడెంటిఫై చేసినప్పుడు 100% క్యూరబుల్ డిసీజ్ అనమాట. సో ఎర్లీ డిటెక్షన్ దెన్ ట్రీట్మెంట్. ఇంత అడ్వాన్స్డ్ స్టేజ్లోకి మనం వెళ్ళినా కానీ మనము వ్యాక్సిన్ తీసుకోకపోవటం వల్ల కానివ్వండి, లేదా ఈ ప్యాప్స్మియర్ టెస్ట్ చేసుకోకపోవటం వల్ల కానివ్వండి, స్టిల్ క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్ ఈజ్ ద మేజర్ కాజ్ ఆఫ్ డెత్ అనమాట మన కంట్రీలో ఆడవాళ్ళకి. సో అది అవేర్నెస్ ఒకటి క్రియేట్ చేయాలన్నది ఈ మంత్ ఒక ఉద్దేశము. సో అది కనుక చేసామనుకోండి యూట్రస్లు తీసే అవసరమే ఉండదు. అట్లానే ఎండోమెట్రియల్ క్యాన్సర్ కూడా ఎక్కువగా పిల్లలు లేని వాళ్ళకి, లేదా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ PCOS వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అనమాట. బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి. సో ఇలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఏదన్నా చిన్న సిమ్టమ్స్ కనపడగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేసుకోవాలి. అలానే మెనోపాజ్లో ఉన్న వాళ్ళకి కూడా ఎండోమెట్రియల్ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే పీరియడ్స్ అయిపోయినాక కొంచెం బ్లీడింగ్ కనపడినా కానీ, ఆర్ 40 ఇయర్స్ ప్లస్ ఉండి ఇర్రెగ్యులర్ సైకిల్స్ కానివ్వండి, హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ కానివ్వండి అవుతూ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేసుకుంటే ఏమైనా క్యాన్సర్ సూచనలు కనపడతా ఉంటే అప్పుడు దానికి తగ్గ ట్రీట్మెంటే చేసుకోవచ్చు. యూట్రస్ తీసే అంత దాకా వెళ్ళాల్సిన అవసరం లేదన్నమాట. అలానే ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి కదా అని యూట్రస్ తీసేసుకోవటము, లేదా చిన్న చిన్న డిశ్చార్జెస్ అవుతున్నాయని యూట్రస్ తీసేసుకోవటము, ఇవన్నీ పాతకాలంలో చేసే ట్రీట్మెంట్స్ అన్నమాట. ఇప్పుడు ప్రతి ఒక్కదానికి యూట్రస్ ప్రిజర్వేషన్ అని
ట్రీట్మెంట్స్ అని యూట్రైన్ ప్రిజర్వేషన్ ట్రీట్మెంట్స్ అని ఉన్నాయన్నమాట. సో ఆ టెక్నిక్స్లో కూడా వెళ్ళొచ్చు. డైరెక్ట్గా యూట్రస్ తీసేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఇప్పుడు ఐవీఎఫ్కి మంచి సక్సెస్ రేట్ ఉంది కదా మ్యామ్. సో జనరల్గా ఐవీఎఫ్ ఎప్పుడు సజెస్ట్ చేస్తారు? పెళ్ళయ్యాక ఎన్ని ఇయర్స్ తర్వాత, అంటే పిల్లలు పుట్టట్లేదు అని తెలిసాక ఎన్ని ఇయర్స్కి ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు? అసలుకి ఏంటంటే ఒక 1 year అయ్యాక, పెళ్ళయ్యాక 1 year అయ్యాక కూడా పిల్లలు లేరు అంటే టెస్ట్ చేసుకోవటం ఇంపార్టెంట్. అది కొంతమందికి ఏంటంటే యంగ్ ఏజ్లో పెళ్ళైన వాళ్ళకి, అదే ఓల్డ్ ఏజ్ కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 30 years ఆ పైన పెళ్ళైన వాళ్ళకి, లేదా ఇంతకుముందు ఇన్ఫెక్షన్స్ ఉన్న, పెల్విక్ ఇన్ఫెక్షన్స్ ఉన్న, ఫైబ్రాయిడ్స్ ఉన్న, ఎండోమెట్రియోసిస్ ఉన్న, ఏదైనా సర్జరీస్ చేసుకున్నా కానీ వాళ్ళు ఎర్లీగా చూపెట్టుకొని వాళ్ళ కండిషన్కి ఏమైనా తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలేమో అనేది ఒకసారి ఐడెంటిఫై చేసుకోవాలి. అలానే మగవాళ్ళల్లో కూడా ఏమైనా స్పర్మ్ ప్రాబ్లమ్స్ కానీ, లేదా అంతకుముందు ఇన్ఫెక్షన్స్, ఆపరేషన్స్, హెర్నియా ఆపరేషన్స్ ఇలాంటివి జరిగినప్పుడు ఏమంటే ముందుగానే డాక్టర్ని అప్రోచ్ అయ్యి సిమెన్ అనాలిసిస్ ఒకటి చేసుకుంటే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది ఐడెంటిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఈ టెస్ట్లన్నీ చేశాక బేసిక్గా ఏం చేస్తామంటే ఓవరీస్ ఫంక్షనింగ్ ఎలా ఉంది, యూట్రస్ ఎలా ఉంది, దాని లైనింగ్ బాగానే ఉందా లేదా, ట్యూబ్స్ బాగున్నాయా లేదా, ఆడవాళ్ళకి అంతవరకు చేస్తాం. మగవాళ్ళకి స్పర్మ్ టెస్ట్ చేస్తాం. ఈ అన్ని టెస్ట్లో ఎక్కడ ప్రాబ్లం ఉందో ఐడెంటిఫై చేస్తాం. దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఏంటి అనేది సజెస్ట్ చేస్తాం. కొంతమంది సో అందరికీ ఐవీఎఫ్ అనేది అస్సలు కానే కాదు. కొంతమందికి సింపుల్ ట్రీట్మెంట్స్ లైక్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ పీసీఓస్లో అలా అయిందనుకోండి, వాళ్ళకి జస్ట్ వెయిట్ లాస్తోనే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. కొంతమందికి ఏంటంటే ట్యూబ్స్ ప్రాబ్లం ఉంటుంది, అంటే ట్యూబల్ బ్లాక్ కానివ్వండి, లేదా స్పర్మ్ ప్రాబ్లం, ఇలాంటి వాళ్ళకే మెయిన్గా డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే. సో వాళ్ళకి ఏ ఏజ్లో చేసుకోవాలి, పెళ్ళైనాక ఎన్ని రోజులకి చేసుకోవాలి అనేది ఏమి క్యాలిక్యులేషన్స్ ఉండవు. డైరెక్ట్గా వెళ్ళిపోవటమే ట్రీట్మెంట్కి. స్పర్మ్ ప్రాబ్లం ఉంది, ఐడెంటిఫై చేసాము, 24 years ఫీమేల్ వాళ్ళ మదర్ కాబోయే ఆమెకి 24 years అనుకోండి, బట్ స్టిల్ వాళ్ళకి స్పర్మ్ ప్రాబ్లం కాబట్టి ఇమీడియట్గా వెళ్తాం, దట్స్ ఓకే. కొన్నిసార్లు ఏమంటే స్పర్మ్ ప్రాబ్లం ఉందనుకోండి, గ్రాడ్యువల్గా ఆ స్పర్మ్ 0కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో తెలవంగానే స్పర్మ్ని ఫ్రీజ్ చేసుకోవాలా, ఎమ్మటే ఐవీఎఫ్కి వెళ్తే వాళ్ళకి బెటర్ ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది 24 years నాకు మ్యారేజ్ అయ్యి 6 months అప్పుడే నేను ఎందుకు ఐవీఎఫ్ చేసుకోవాలి అని వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు. పాపం వాళ్ళకి ఏంటంటే ఒక 2 yearsకో 6 monthsకో ఆ టైం ఫ్రేమ్ మనం చెప్పలేం. ఆ స్పర్మ్ 0 అయిపోతే అప్పుడు ఇంకా మళ్ళీ ఎవరం ఏమి హెల్ప్ చేయలేము అనమాట. సో ఎప్పుడైతే ప్రాబ్లం ఐడెంటిఫై అయిందో ఎమ్మటే దానికి ట్రీట్మెంట్ చేసుకోవటం బెస్ట్. లేదా అట్లీస్ట్ ఎగ్ ఫ్రీజింగో, స్పర్మ్ ఫ్రీజింగో సిచ్యువేషన్ని బట్టి, అవసరాన్ని బట్టి చేసుకుంటే ఏమంటే ఫ్యూచర్లో రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఓకే. సో అలాగే ఐవీఎఫ్ కూడా ఒకసారి కనుక ఫెయిల్ అయితే నెక్స్ట్ టైం సక్సెస్ అవుతుందా అని చెప్పి కొందరికి ఒక అనుమానం ఉంటుంది కదా మేడం. సో ఎన్ని టైమ్స్ ఐవీఎఫ్కి ఛాన్సెస్ ఉంటాయి? ఐవీఎఫ్ ఫెయిల్ అయితే అసలు ఎందుకు ఫెయిల్ అయింది అనేది ముందు మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఫెయిల్యూర్ అనేది ఎగ్ నెంబర్స్ని బట్టి, ఎగ్ క్వాలిటీని బట్టి, చేసే డాక్టర్ని బట్టి, చేయించుకున్న ప్లేస్ని బట్టి, అక్కడ ఎంబ్రియాలజిస్ట్ని బట్టి, స్పర్మ్ని బట్టి రకరకాల కారణాల వల్ల ఫెయిల్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఎగ్ వల్ల వచ్చింది అనుకోండి, ఎగ్ క్వాలిటీ వల్ల. అదేంటంటే ఎగ్ క్వాలిటీ ఎవ్రీ మంత్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆ ఎగ్ క్వాలిటీ ఎప్పుడైతే బెటర్గా వస్తుందో అప్పుడు మనకి సక్సెస్ రేట్ బెటర్ ఉంటుంది. సో ఆ మంచి క్వాలిటీ ఎగ్స్ వచ్చే వరకు మనం ప్రయత్నం చేసుకోవచ్చు. అట్లనే ఎన్ని ఎక్కువ అటెంప్ట్స్ చేస్తే అంత బెటర్ ఛాన్స్కి మనం దగ్గర అవుతాం అన్నమాట, ప్రెగ్నెన్సీ ఛాన్సెస్కి. కొన్నిసార్లు ఎగ్ నెంబర్స్ చాలా తక్కువ ఉంటాయి ఆర్ ఏజ్ వల్ల తక్కువ ఉంటాయి, వాళ్ళకి ఎక్కువ అటెంప్ట్స్ పడతాయి అన్నమాట. యంగ్ ఏజ్లో తొందరగా అయిపోతుంది, ఎందుకంటే క్వాలిటీ ఎగ్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఎక్కువ ఉంటాయి, సో ఎక్కువ ఎంబ్రియోస్ వస్తాయి. సో ఒక్కసారి ఎగ్ పికప్ చేసుకున్న, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకున్న ఎంబ్రియోస్ ఎక్కువ ఉండటం వల్ల ఫ్రీజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ ఫ్రోజన్ ఎంబ్రియోసే ట్రాన్స్ఫర్ చేస్తూ వెళ్తామన్నమాట. అదే ఎగ్ నెంబర్స్ తక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే ప్రతిసారి చేసుకోవాల్సి రావచ్చు కొంతమందికి,
కానీ అలా చేయటం వల్ల ఎప్పుడో ఒకప్పుడు క్రోమోజోమల్లీ నార్మల్ ఎంబ్రియో దొరుకుతుంది, ఆ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది. సో వాళ్ళ ఓన్ ఎగ్తో వాళ్ళ ఓన్ స్పర్మ్తో చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇన్ని అటెంప్ట్సే చేయాలి అనేది ఏమీ లిమిట్ లేదు. కానీ మెజారిటీ 95-90% ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే 3 సైకిల్స్లో ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది మెజారిటీ. 50 సక్సెస్ రేట్ అనేది ఏజ్ని బట్టి సెంటర్ని బట్టి కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. సో అది చూసుకోవాలి ట్రీట్మెంట్ చేసుకునేటప్పుడు. ఓకే. సో అలాగే ఐయుఐ ఐవీఎఫ్ రెండు ఉంటాయి కదా మేడం, ఐయుఐకి ఐవీఎఫ్కి డిఫరెన్స్ ఏంటి? అలాగే ఐయుఐ ఎప్పుడు ప్రిఫర్ చేస్తారు, ఐవీఎఫ్ ఎప్పుడు ప్రిఫర్ చేస్తారు? ఐయుఐ అనేది హస్బెండ్ స్పర్మ్ తీసుకొని యూట్రస్లో ఎక్కించడాన్ని ఐయుఐ అంటాం. దాన్ని కొంచెం వాష్ చేసి కాన్సన్ట్రేట్ చేసి యూట్రస్లో పెడతాం అన్నమాట. అది ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో పెడతాం, దాన్ని ఐయుఐ అంటాం. ఐయుఐ సక్సెస్ రేట్ అనేది అరౌండ్ 10-15% ఉంటుంది. ఓకే. సో చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే మనం ఆల్మోస్ట్ నియర్ టు న్యాచురల్లే ఉంటుంది ట్రీట్మెంట్. ఎగ్ డెవలప్మెంట్ అంతా అబ్జర్వ్ చేసి ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఓన్లీ మామూలుగా కాకుండా న్యాచురల్గా కాకుండా యూట్రస్లో పెడుతున్నాం కాబట్టి అంత తక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది. ఈ ఐయుఐ అనేది చేయాలి అంటే ట్యూబ్స్ ఓపెన్ ఉండాలి, ట్యూబ్స్ ఫంక్షనింగ్గా ఉండాలా. రెండోది స్పర్మ్ క్వాలిటీ అనేది నియర్ టు నార్మల్ అన్న ఉండాలి. చాలా ప్రాబ్లం ఉందనుకోండి, నార్మల్ స్పర్మ్ కౌంట్ ఈజ్ 16 మిలియన్, ఏదో 1-2 మిలియన్ ఉందనుకోండి, అలాంటి స్పర్మ్తో ఐయుఐ చేసిన ఉపయోగం ఉండదు. జస్ట్ ఏంటంటే చేసామన్నట్టు. సో అందుకని క్రైటీరియా ఉంటాయి, ఇంత స్పర్మ్ కౌంట్ ఉంది, ఇంత స్పర్మ్ మొటిలిటీ ఉంది అంటేనే మనం చేయగలుగుతాం. ఓవరాల్గా ఏమంటే అబౌవ్ 5 మిలియన్ టోటల్ మొటైల్ స్పర్మ్ కౌంట్ ఉంటే ఐయుఐ సక్సెస్ అవ్వటానికి అవకాశం ఉంది. సో అలాంటి వాళ్ళకే సజెస్ట్ చేస్తాం. అట్ ద సేమ్ టైం ఏంటంటే ట్యూబ్స్ ఓపెన్గా ఉండాలా, ఎగ్స్ రిలీజ్ అవుతూ ఉండాలి. సో దానికి మెడిసిన్స్ వాడి కూడా ట్రై చేయొచ్చు. ఎగ్ రిలీజ్కి మెడిసిన్స్ ఉంటాయి, ఇంజెక్షన్స్ ఉంటాయి, అవి ఇచ్చేసి ఎగ్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో ఆ టైంలో చేస్తాం. సో ఐయుఐ అనేది యంగ్ ఏజ్లో కొంచెం ట్రై చేశారు, ఒక 3 ఇయర్స్ 2 ఇయర్స్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళకి మనము ఐయుఐ సజెస్ట్ చేస్తాం, ప్రొవైడెడ్ ట్యూబ్స్ స్పర్మ్ నియర్ టు నార్మల్ ఉంటాయి. ఐవీఎఫ్ అంటే ఇంకా ట్యూబ్స్ బ్లాక్ ఉన్నా, స్పర్మ్ ప్రాబ్లం ఉన్నా, ఆర్ ఐయుఐ ఫెయిల్ అయినా, చాలా మల్టిపుల్ అటెంప్ట్స్ 3-4 సైకిల్స్ ఐయుఐ చేశారు, సక్సెస్ అవ్వలేదు, సో అలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం. లేదా ఏజ్ ఎక్కువ ఉంది, వాళ్ళకి దగ్గర టైం తక్కువ ఉంది, సో బెటర్ పాసిబిలిటీ ఏంటి అనేది చూసినప్పుడు ఐవీఎఫ్లో ఏంటంటే సక్సెస్ రేట్ రిలేటివ్గా మంత్ ఆన్ మంత్ బెటర్ ఉంటుంది అనమాట ఐయుఐ కంటే. ఐయుఐ 10-15% అనుకోండి, ఐవీఎఫ్ అరౌండ్ మినిమం 20-30% ఉంటుంది. సో పర్ సైకిల్ వాళ్ళకి బెటర్ ఛాన్సెస్ ఉంటాయి. ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో కాస్ట్ పెట్టుకోగలము అనుకున్న వాళ్ళకి ఐవీఎఫ్ బెటర్ ఆప్షన్ ఎనీ డే. కాకపోతే సింపుల్ ట్రీట్మెంట్ తక్కువ కాస్ట్లో అవ్వాలి అనుకుంటే ఫస్ట్ ఐయుఐ ప్రయత్నం చేసుకోవచ్చు, కానీ ట్యూబ్స్ ఓపెన్ ఉండాలి, స్పర్మ్ బాగుండాలి. సో ఐయుఐ ఐవీఎఫ్ కాకుండా ఇంకేదైనా ఆప్షన్ ఉంటుందా మ్యామ్? అంటే ఐవీఎఫ్లోనే వేర్వేరు టెక్నాలజీస్ యూస్ చేస్తామన్నమాట. ఐవీఎఫ్ అంటేనేమో జస్ట్ స్పర్మ్ తీసుకుంటాము, ఎగ్ని బయటికి తీస్తాము ఓవరీస్ నుంచి, రెండు ఒక టెస్ట్ ట్యూబ్లో కలుపుతాము. కలిపినప్పుడు దానంతట అదే ఫర్టిలైజ్ అవుతుంది, ఫలదీకరణ. సో దాన్ని ఐవీఎఫ్ అంటాం. కొంతమందికి చాలా తక్కువ స్పర్మ్ ఉంటుంది, ఇందాక చెప్పినట్టు 1 మిలియన్ స్పర్మ్ లేదా 100 స్పర్మ్, 1000 స్పర్మ్ అట్లా, లేదా ఒక్కొక్కసారి అసలుకి ఇజాక్యులేట్లో స్పర్మ్ ఉండదు, కానీ టెస్టిస్లోంచి స్పర్మ్ తీసి కూడా వాడుకునే అవకాశం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఓన్ గ్యామెట్స్తో చేయాలనుకున్న వాళ్ళకి. సో అలా కనుక స్పర్మ్ ప్రొడక్షన్ ప్రాబ్లం కానీ బయటకు వచ్చే ప్రాబ్లం కానీ ఉన్న వాళ్ళకి టీసా, పీసా, మైక్రో టీసా ఈ టెక్నాలజీస్ ద్వారా స్పర్మ్ తీసి ఇక్సీ అంటామన్నమాట. ఒక్కొక్క స్పర్మ్ తీసుకొని ఎగ్లోకి ఇంజెక్ట్ చేస్తాం. సో అదొక టెక్నాలజీ, అది ఇక్సీ, ఐసిఎస్ఐ ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అంటాం. ఇంకోటి కొత్తగా ఏమొస్తున్నాయంటే పీజీటీఏ అంటే జెనెటిక్ టెస్టింగ్ కూడా చేస్తాం. ఎంబ్రియో ఫామ్ అయ్యాక
ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి క్రోమోజోమ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి, డౌన్ సిండ్రోమ్ అలాంటివి. సో అలాంటి పేరెంట్స్కి ఏంటంటే ఆ క్రోమోజోమ్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్న ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరుగుతాయి, అలానే బేబీస్ కూడా హెల్తీగా పుడతారు. ఓకే. సో అందుకని అదొక టెక్నాలజీ యూస్ చేసుకోవచ్చు అనమాట. అది ఎంబ్రియో ఫామ్ అయ్యాక ఒక సెల్లో 2 cells ఎంబ్రియో నుంచి తీసి టెస్ట్ చేస్తాం ఆ క్రోమోజోమ్స్ ఎన్ని ఉన్నాయి అని. క్రోమోజోమ్స్ అన్ని నార్మల్ సెట్ ఉంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం, లేకపోతే ఆ ఎంబ్రియోని డిస్కార్డ్ చేస్తాం. ఓకే. సో అదొకటి. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి హీమోఫీలియా అని విని ఉంటారు. హీమోఫీలియా, సికిల్ సెల్ ఎనీమియా అని జెనెటిక్ డిజార్డర్స్. వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో రన్ అయ్యే జీన్ని ఐడెంటిఫై చేస్తాం. ఐడెంటిఫై చేసి దాని తర్వాత ఈ ఎంబ్రియోస్లో ఆ జీన్ ఉందో లేదో చూస్తాం. ఓకే. అది చూసి ఆ లేని జీన్ ఎంబ్రియోని కనుక మనం ట్రాన్స్ఫర్ చేస్తే ఫ్యామిలీలో కూడా హెల్దీ బేబీస్ పుడతారు, ఇంకా నెక్స్ట్ జనరేషన్కి అది ట్రాన్స్మిట్ అవ్వదు. ఓకే. సో అట్లా కూడా టెక్నాలజీ డెవలప్ అయింది. ఓకే. సో అలాగే మనం చూస్తే ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఇంత పెరుగుతున్నా కూడా కొంతమందిలో చిన్న భయం ఉంటుంది, అంటే ఐవీఎఫ్ బేబీస్కి ఏమైనా ఇబ్బంది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫ్యూచర్లో అని. ఆ ఛాన్సెస్ ఉంటాయి మ్యామ్ నిజంగానే? అంటే స్టడీస్ చాలా చేశారు. ఐవీఎఫ్ అనేది ఇప్పటికి ఫస్ట్ బేబీ అరౌండ్ 45 years ప్లస్ అట్లానే ఉంది. సో ఇంత చిన్న డ్యూరేషన్లో ఏంటంటే వీళ్ళు ఐడెంటిఫై చేసింది ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. నార్మల్గా పుట్టే బేబీస్లోనూ ఉంటాయి. నార్మల్గా పుట్టే బేబీస్లో ప్రాబ్లమ్స్ 4% ఉంటాయి. ఓకే. ఐవీఎఫ్ ద్వారా పుట్టే బేబీస్తో 6% ఉంటాయి. ఓకే. సో ఐవీఎఫ్ చేసాం కాబట్టి చాలా ఎక్కువ అయిపోతాయి అని లేదు, నార్మల్ బేబీస్లో అసలు ఏమి ఉండదు అని లేదు, ఒక 2% ఇంక్రీజ్ ఉంటుంది. అలానే ఇక్సీ చేసిన బేబీస్, ఐసిఎస్ఐ టెక్నాలజీ ద్వారా పుట్టిన బేబీస్లో 8% ఉంటుంది. సో ఏమంటే పెరుగుతా పోతుంది, కానీ ఇంకా అసలు అది చెయ్యకపోతే పిల్లలే పుట్టారు. ఓకే. సో అలాంటప్పుడు ఇది టెక్నాలజీ యూజ్ చేసుకుంటే పిల్లలు పుడతారు, కాకపోతే కొంచెం అబ్నార్మాలిటీ స్లైట్లీ ఇంక్రీజ్ అవ్వచ్చు, 1% 2% అట్లాగా. ఆ ఉన్న అబ్నార్మాలిటీస్ కూడా ఏంటంటే చాలా భయానకమైనవి కాదు, లైఫ్ లీడ్ చేయడానికి ఇబ్బంది కలిగించేవి కూడా కాదు, చాలా మైనర్ ప్రాబ్లమ్స్ అని ఐడెంటిఫై చేశారు అన్నమాట. సో అలాగే ఐవీఎఫ్లో ట్విన్స్ ఎక్కువ పుడతారు, లేదు అంటే అబ్బాయిలనే కనడానికి ఛాన్సెస్ ఉంటాయని ఒక అపోహ ఉంటుంది, అది నిజంగా అపోహే అంటారా? వెరీ గుడ్ క్వశ్చన్. ట్విన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఐవీఎఫ్లో ఫస్ట్లో మనకి ఇంత సక్సెస్ రేట్ ఉండేది కాదు. ఓకే. న్యాచురల్గా నార్మల్గా లూయి బ్రౌన్ అనే ఆమె పుట్టినప్పుడు ఏమంటే ఒక్క ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తే పుట్టింది. తర్వాత ఏమంటే గ్రాడ్యువల్గా సక్సెస్ రేట్ ఇంక్రీజ్ చేయడానికి మల్టిపుల్ ఎంబ్రియోస్ పెట్టడం అలవాటైంది. మల్టిపుల్ అంటే కొన్ని ఫస్ట్లో 4-5 ఎంబ్రియోస్ కూడా పెట్టేవాళ్ళం. అది రెండో రోజు ఫర్టిలైజేషన్ అయిన రెండో రోజు ఎంబ్రియోస్ 4-5 పెట్టేవాళ్ళం. ఎందుకు అంటే సక్సెస్ రేట్ ఇంక్రీజ్ చేయాలా, కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండాలని. కానీ దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ట్విన్స్ పుట్టడము, ట్రిప్లెట్స్ పుట్టడము ఇట్లా స్టార్ట్ అయింది. ఇప్పుడు గ్రాడ్యువల్గా ఈ 40 yearsలో ఏమేం చేసామంటే ఈ 2nd day నుంచి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ నుంచి 5th day ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వచ్చాం. 5th day ఎంబ్రియో ఏంటంటే ఇంకా స్ట్రాంగర్ ఎంబ్రియో 2nd day ఎంబ్రియో కంటే. సో ఆ స్ట్రాంగర్ ఎంబ్రియో పెట్టినప్పుడు ఒక్క ఎంబ్రియో పెట్టినా కానీ సక్సెస్ రేట్ చాలా బెటర్ ఉంటుంది. ఓకే. 2nd day ఎంబ్రియోలో 20% 15% ఉన్న సక్సెస్ రేటు 5th day ఎంబ్రియోకి వచ్చేసరికి ఒక్క ఎంబ్రియో పెట్టినా మనకి 40-50% సక్సెస్ రేట్ వస్తుంది. ఓకే. సో అలా గ్రాడ్యువల్గా ఇవాల్వ్ అవ్వకుండా వచ్చి ఇప్పుడు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఏంటంటే ఒక్క ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయాలా, మనకి ట్విన్స్ అనేది సైడ్ ఎఫెక్ట్గా కన్సిడర్ చేయాలా. ట్రీట్మెంట్కి మనం హెల్దీ బేబీని ఇవ్వాలా, సింగిల్ బేబీని. దానికి భిన్నంగా ఏమైనా జరిగిందనుకోండి ట్విన్స్ అంటే సైడ్ ఎఫెక్ట్ అన్నట్టు అని పరిగణలోకి తీసుకునే లెక్కలోకి వచ్చామన్నమాట. కాకపోతే ఏమంటే పేషెంట్స్ ఏమనుకుంటారు 2 ఎంబ్రియోస్ పెట్టించేసుకుంటే ఒకేసారి 2 పుట్టేస్తారు అయిపోతుంది, బై 1 get 1 ఫ్రీ అనుకుంటారు. కానీ ఏంటంటే ఒక్కసారి లోపల పెట్టాక ట్విన్స్ అని తెలియంగానే వాళ్ళకి ఇంకా భయం మొదలవుతుంది. ఎందుకంటే ట్విన్స్ అంటే మిస్క్యారేజెస్ రిస్క్ ఎక్కువ ఉంటుంది, గ్రోత్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒక్కొక్కసారి ఏమంటే లోపల ఒక బేబీ చనిపోతుంది, దానివల్ల మళ్ళీ 2nd బేబీకి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి.
లేదా ప్రీటర్మ్ డెలివరీస్ ఎక్కువ ఉంటాయి. మదర్కి అయితే డయాబెటీస్, హైపర్ టెన్షను, ప్రీఎక్లాంప్సియా ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ డబుల్ అయిపోతాయి అన్నమాట. ఓకే. సో ఇలా అవటం వల్ల ఏమంటే ఆల్ త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ కొంచెం హర్డిల్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో అందుకనే ఇప్పుడు ఏంటంటే కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాము, ఒక్కటే చేసుకోండి అని. 50% మంది ఒకటే చేసుకుంటారు. సో ఒక ఎంబ్రియో పెట్టినప్పుడు ట్విన్స్ రావడానికి అసలు అవకాశం ఉండదు, లెస్ దెన్ 1% ఛాన్స్. 2 ఎంబ్రియోస్ పెట్టినప్పుడే, అది 5th డే ఎంబ్రియో పెట్టినప్పుడు 50% ఛాన్స్ ఆఫ్ ట్విన్స్ అన్నమాట. ఓకే. సో అలాగే మ్యామ్, ఇప్పుడు పీసీఓడి విషయానికి వస్తే కనుక పీసీఓడి ప్రాబ్లం ఉన్న వారికి ప్రెగ్నెన్సీ చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి అంటారు కదా. సో ఇది నిజమేనా మ్యామ్? ప్రెగ్నెన్సీ అనేది పీసీఓడి ఉన్నా కానీ సైకిల్స్ రెగ్యులర్గా ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. పీసీఓడిలో రకరకాల టైప్స్ ఆఫ్ పీసీఓడి ఉంటుంది అన్నమాట. కొంతమందికి సైకిల్స్ రెగ్యులరే ఉంటాయి, కొంతమందికి ఏమో ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్, యాక్నీ వస్తాయి, కొంతమందికి బాడీ వెయిట్ ఎక్కువ ఉంటుంది. అలా రకరకాల ఫీనోటైప్స్ ఉంటారనమాట. ఓకే. సో రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. రెగ్యులర్ సైకిల్స్ లేని వాళ్ళకి ఏమంటే ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఓవ్యులేషన్ జరగదు. ఆ ఓవ్యులేషన్ జరగటానికి మెడికేషన్స్ ఉన్నాయి, 2 టైప్స్ ఆఫ్ మెడిసిన్స్. ట్యాబ్లెట్స్తోనే ఓవ్యులేట్ అయిపోతూ ఉంటే ఒక 6 మంత్స్కో 3 మంత్స్కో ప్రెగ్నెన్సీ ఈజీగా వచ్చేస్తుంది. కొంతమందికి ట్యాబ్లెట్స్తో అవ్వకపోతే ఇంజెక్షన్స్ ఇస్తాము. ఇంజెక్షన్స్తో కూడా ఎగ్ డెవలప్ అయ్యి రిలీజ్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో మెజారిటీ మందికి ఈ 2 టైప్స్లో వచ్చేస్తుంది. పీసీఓడి వల్ల ప్రెగ్నెన్సీ రాదు అనేది అసలు లేనే లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ట్రీట్మెంట్ తీసుకోవాలి. ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్గా పిల్లలు. ఓకే. సో అలాగే మ్యామ్, విమెన్స్ హెల్తీగా ఉండాలంటే కనుక లైక్ ఈ పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి హెల్తీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోవాలి? ఉమెన్ అనే కాదు, పిల్లల దగ్గర నుంచి మనము కల్టివేట్ చేయాలన్నమాట ఈ హెల్తీ హ్యాబిట్స్. సో హెల్తీ హ్యాబిట్స్ అంటే మనం పాతకాలంలో చేసినట్టు పొద్దున్నే లేగటము, ఎక్సర్సైజ్ చేయటము. ఇదివరకంటే ఎక్సర్సైజ్ చేయకపోయినా ఇంట్లో తిరగటం, ఇంటి చుట్టూతా తిరగటము, పనులు చేసుకోవటం ఇవన్నీ చేసేవాళ్ళు. అది లేదు కాబట్టి ఇప్పుడు పొద్దున్నే ఎక్సర్సైజ్ చేసుకోండి అని చెప్తున్నాము. ఎక్సర్సైజ్ చేసుకోవాలా, ప్లస్ డైట్ ప్రాపర్గా 3 మీల్స్ తీసుకోవాలా. మీల్స్లో కూడా హై క్యాలరీ ఫుడ్, ఆయిలీ ఫుడ్ అవాయిడ్ చేయాలా, లేదా ఫాస్ట్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలా. ఇప్పుడు సినారియోలో ఏంటంటే ఫాస్ట్ ఫుడ్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయడానికి అవ్వకపోవచ్చు, ఎందుకంటే మన లైఫ్ స్టైల్ అట్లా ఉంది, లేకపోతే మన పక్కనున్న సొసైటీ ఎక్స్పోజర్ అలా ఉంది కాబట్టి. కానీ అట్లీస్ట్ దానికి ఒక లిమిట్ పెట్టుకోవాలా. మేబీ వన్స్ ఇన్ ఏ వీకా, ట్వైస్ ఇన్ ఏ వీకా అన్నట్టు పెట్టుకొని దాన్ని కంట్రోల్ చేసుకోవాలా. సో మెయిన్గా మనం ఏం తింటున్నామో, ఎక్సర్సైజ్ ఎలా చేస్తున్నామో, ఫుడ్లో కూడా అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయా లేదా, లైక్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, నట్స్ అన్నీ ఇంక్లూడ్ చేసుకొని తింటే కనుక బెటర్ హెల్త్ ఉంటుంది అన్నమాట. అంటే ఆడవాళ్ళనే కాదు, పిల్లల్లో కూడా చిన్నప్పటి నుంచి డెవలప్ చేసిన వాట్ యు సే బిహేవియర్సే పెద్దయ్యాక కూడా ఉంటాయి కాబట్టి చిన్నప్పటి నుంచి పిల్లలకి కూడా ఇదే డెవలప్ చేస్తే పెద్ద అయినాక ఇబ్బంది పడకుండా ఉంటారు. ఓకే. సో అలాగే మ్యామ్, ప్రెగ్నెన్సీ అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు జనరేషన్లో వాటర్ తాగరు. వాటర్ తాగండి అని చెప్పాలా. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. వాటర్ అనేది బాడీకి చాలా ఇంపార్టెంట్. అది తాగాల, రోజుకి 2 లీటర్స్ అట్లీస్ట్ మినిమం తాగాల. అదర్వైజ్ ఏంటంటే చిన్న పిల్లల్లోనే కిడ్నీ స్టోన్స్ చూడటము, అదంతా కిడ్నీ ప్రాబ్లమ్స్ రావటము, ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాము. సో వాటర్ చాలా చాలా ముఖ్యం అన్నమాట. సో అలాగే మ్యామ్, ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి కొందరు ప్రెగ్నెన్సీ మిస్క్యారీ అవ్వడానికి కొన్ని టాబ్లెట్స్ అనేవి వాడుతూ ఉంటారు. సో దీనివల్ల ఫర్దర్గా ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎస్పెషల్లీ ఆడవాళ్ళ కంటే కూడా యంగ్స్టర్స్కి. అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అనేది ఎప్పుడైనా అవాయిడ్ చేయటం ముఖ్యం. వచ్చాక తీసేయటం కంటే రాకుండా ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ అన్నమాట. సో ఎలా ప్రివెంట్ చేయాలి అంటే, సెక్షువల్లీ యాక్టివ్గా ఉన్నవాళ్ళు ప్రివెంటివ్ మెజర్స్ ఫస్ట్ స్టార్ట్ చేసుకోవాలా.
అది ఏంటంటే కంట్రోల్లో ఉంటే డెఫినెట్గా డబుల్ ప్రొటెక్షన్ యూస్ చేయాలి. డబుల్ ప్రొటెక్షన్ అంటే మనం తీసుకునే ట్యాబ్లెట్స్, ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్, దానివల్ల 99.9% ప్రొటెక్షన్ వస్తుంది. సో కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. దాంతోపాటు కండోమ్స్ కూడా యూస్ చేస్తే ఏంటంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటాయి. చాలామందికి అపోహ ఏంటంటే ఈ ట్యాబ్లెట్స్ యూస్ చేస్తే ఫ్యూచర్లో ఫర్టిలిటీకి ఎఫెక్ట్ అవుతుందని. అట్లాంటిది ఏమీ లేదు. వెస్ట్రన్ కంట్రీస్లో ఏంటంటే చిన్న పిల్లలప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు ఈ ట్యాబ్లెట్స్. లైక్ 14-15 ఎప్పుడైతే యాక్టివిటీ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి. వాళ్ళు మళ్ళీ ఎప్పుడు ఫ్యామిలీ ప్లాన్ చేయాలనుకుంటే అప్పుడు ఆపేస్తారు. సో వాళ్ళకి ఎలాంటి ఫర్టిలిటీ ఇష్యూస్ ఏమీ ఉండట్లేదు. సో మనం కూడా చాలా కంఫర్టబుల్గా స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అబార్షన్ చేయించుకోవటం వల్ల ఏంటంటే ఫ్యూచర్ ఫర్టిలిటీ చాలా ఇంపాక్ట్ అవుతుంది. చాలాసార్లు పిల్లలు ఏంటంటే తెలియక ఎక్కడో ప్రాపర్ డాక్టర్ సెటప్లో కాకుండా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి చేపించేసుకోవటాలు, దానివల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్స్ డెవలప్ అవటము, చాలా కాంప్లికేషన్స్ ఒక్కొక్కసారి లైఫ్ మీదకి కూడా వచ్చేస్తూ ఉంటాయి. సో దానికంటే కూడా ఈ ట్యాబ్లెట్స్ వాడటం చాలా సేఫ్. అన్వాంటెడ్ పిల్స్ వల్ల కూడా ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయలేము. ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయిపోతుంది. ప్లస్ అది వాడటం వల్ల ఏంటంటే ఒక్కొక్కసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ రావచ్చు. ప్రెగ్నెన్సీ ట్యూబ్స్లో డెవలప్ అవటం అలాంటివి. సో సేఫెస్ట్ ఈజ్ లైక్ ట్యాబ్లెట్స్ వాడుకొని ప్రివెంట్ చేసుకోవటం. ఓకే. సో ఆడపిల్లల విషయానికి వస్తే మ్యామ్, మెచ్యూర్ అయ్యాక ఈ పీసీఓడి, పీసీఓఎస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రాకుండా ఉండడానికి, హెల్తీగా ఉండడానికి మదర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సేమ్ థింగ్ అప్లై అవుతుంది. ఇందాక చెప్పినట్టే లైఫ్ స్టైల్ అండ్ లైఫ్ స్టైల్. యాక్టివిటీని ఇంక్రీజ్ చేసుకోవాలా, క్యాలరీస్ని కట్ చేసుకోవాలా, ఎక్సెస్ క్యాలరీ లేకుండా హెల్దీ ఫుడ్ తీసుకోవాలా. సో ఈ డైట్ కంట్రోల్ చేంజెస్ చేస్తే ఏమంటే ఒకవేళ జెనెటిక్గా ప్రిడిస్పోజిషన్ ఉన్నా కానీ పీసీఓస్కి వెయిట్ కంట్రోల్లో ఉన్నంతసేపు హార్మోన్ ఇంబ్యాలెన్స్ రాదు. సో అది పీసీఓస్ అనేది కూడా ఎక్స్ప్రెస్ కాదనమాట. సో మెయిన్గా లైఫ్ స్టైల్. ఓకే. ఈవెన్ చదువుకునే పిల్లలకి కూడా జస్ట్ చదువుకోవటము, లేదా కొంచెం ఒక 15-20 మినిట్స్ బ్రేక్ తీసుకొని బయట ఏదైనా యాక్టివిటీ చేయటము, లేదా ఏదైనా గేమ్లో ఇన్వాల్వ్ అవటము. సో ఇలాంటివి చేసుకుంటే ఏంటంటే వాళ్ళకి బోత్ సైకలాజికల్గాను స్ట్రెస్ బస్టర్గా ఉంటుంది, ప్లస్ ఫిజికల్గా కూడా యాక్టివిటీ ఉంటుంది. ఓకే. సో అలాగే మ్యామ్, గర్భాశయంలో గడ్డలు వస్తూ ఉంటాయి కదా, ఇవి ఏ టైంలో ప్రమాదం? గర్భాశయంలో గడ్డలు సైంటిఫిక్గా చెప్పాలంటే ఫైబ్రాయిడ్స్, కామన్గా వచ్చేది ఫైబ్రాయిడ్స్. ఇంకొకటి ఇందాక చెప్పినట్టు ఎడినోమయోసిస్. ఎడినోమయోసిస్ అనేది అంత కామన్ కాదు, ఇప్పుడిప్పుడే పెరుగుతుంది. కాకపోతే ఫైబ్రాయిడ్స్ అనేది చాలా కామన్. ఒక 30 years 35 years మధ్యలో ఉన్న ఆడవాళ్ళకి కనుక స్కాన్స్ చేయటం మొదలు పెడితే 30-40% మందికి ఉంటాయి ఈ ఫైబ్రాయిడ్స్ అనేది. అవి డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. ఒకరికి ఒక్కొక్కటే ఉంటుంది, ఒక్కొక్కరికి 10 ఉంటాయి, 20 ఉంటాయి అట్లాగా. సో అవి క్యాన్సర్ అవటం అనేది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. సో ఒక 2 centimeters ఫైబ్రాయిడ్ కనపడంగానే భయపడిపోయి ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అది ఏమీ డేంజర్ కాదు, అది క్యాన్సర్ కాదు. అట్లా ఒక 20 సంవత్సరాలు మీ బాడీలో ఉన్నా కానీ 99.9% ఏమీ కాదు. ఓకే. సో వెరీ రేర్గా క్యాన్సర్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. వాటితో అసోసియేట్ అయ్యి సిమ్టమ్స్ కూడా ఉంటాయి. సో అది ఉంది అనుకున్నప్పుడే అది ప్రమాదకరము, అది తీసేయాల్సి వస్తుంది, లేదా యూట్రస్ తీసేయాల్సి వస్తుంది. అంతేకాని జస్ట్ ఫైబ్రాయిడ్స్ అని స్కాన్లో తెలవంగానే ఆదుర్దాపడి ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. సో మ్యామ్, జనరల్గా మనం చూసినట్టయితే ఇప్పుడు సిజేరియన్స్ ఎక్కువగా వింటున్నాం, అంటే నార్మల్ డెలివరీస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. సో దీనికి రీజన్ ఏంటంటారు? సిజేరియన్స్ కూడా మళ్ళీ యాక్టివిటీ ఒకటి ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీ అనగానే బెడ్ రెస్ట్, అవును, బెడ్ రెస్ట్, ఎవరో ఒకళ్ళు వచ్చేసి హెల్ప్ చేసేయటము, ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాము. పాతకాలంలో ఏంటంటే అన్ని పనులు వాళ్ళే చేసుకునే వాళ్ళు, డెలివరీ కూడా ఇంట్లోనే అయిపోయేది, ఏమి ఇబ్బంది లేకుండా ఉండేది. ఇప్పుడు ఏంటంటే అంతా చాలా నాజుగ్గా, చాలా నెమ్మదిగా ఇవన్నీ చేసుకుంటూ ఉంటుంటే ఏమంటే లోపల బాడీలో ఏమేం చేంజెస్ రావాలో అవి కరెక్ట్గా రావట్లేదు.
సో అందుకనే సిజేరియన్ ఛాన్సెస్ ఎక్కువ అవుతున్నాయి. ప్లస్ కొంతమందికి ఏమో భయమో, ఆ పెయిన్స్ నేను భరించగలనా అనే భయం కూడా ఒకటి, దానివల్ల కూడా పెరుగుతున్నాయి. కానీ ఏంటంటే ఇప్పుడు పెయిన్ రిలీఫ్ ఉంది. నార్మల్ డెలివరీలో పెయిన్ రిలీఫ్ కూడా తీసుకోవచ్చు. ఎపిడ్యూరల్ ఎనల్జీసియా అని, లేకపోతే అదర్ టైప్స్ ఆఫ్ పెయిన్ రిలీఫ్ ఉన్నాయి. సో మీరు వెళ్ళిన హాస్పిటల్లో అవన్నీ ఉన్నాయో లేదో ముందే చెక్ చేసుకోగలిగితే కనుక ఆ మెథడ్స్ ద్వారా కూడా మీరు పెయిన్ రిలీఫ్ తీసుకొని కంఫర్టబుల్గా డెలివరీ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, గైనిక్ ప్రాబ్లమ్స్ గురించి మంచి సజెషన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాల్టి హెల్త్ జోన్. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.